నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పైన సొసైటీ ఎరువుల అవకతవకలపై చైర్మన్ ఆదినారాయణ వివరణ, మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు ఖండన. అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, పైన గ్రామంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి పైన సొసైటీలో ఎరువుల అమ్మకాలపై వచ్చిన అవకతవకల ఆరోపణలను పైన సొసైటీ చైర్మన్ తిబ్రిశెట్టి ఆదినారాయణ తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ అధికారుల ద్వారా రైతులందరికీ ఫింగర్ ప్రింట్ ద్వారానే ఎరువులు సరఫరా జరిగాయని ఆయన స్పష్టం చేశారు. నిన్న మీడియా సమావేశం నిర్వహించిన మాజీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి పైన సొసైటీలో అవినీతి జరిగిందని, 13,30,000 రూపాయల విలువైన యూరియా పక్కదారి పట్టిందని ఆరోపించిన నేపథ్యంలో పైన సొసైటీ చైర్మన్ తిబ్రిశెట్టి ఆదినారాయణ ఈరోజు స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ఆరోపించినట్లుగా ఎరువుల సరఫరాలో ఎటువంటి దుర్వినియోగం జరగలేదని ఆదినారాయణ గట్టిగా చెప్పారు. అయితే ఆ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం సంఘానికి జమ అయిందా లేదా అనే విషయంపై పరిశీలన జరుగుతోందని, ప్రస్తుత ఆడిటర్ నుండి వివరణ కోరడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, ఇది ఏ కాలంలో జరిగింది అనే అంశంపై ఆడిట్ పూర్తయిన తర్వాత తప్పు జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్మన్ హామీ ఇచ్చారు. 2 రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరభద్రం, మాజీ ఎంపీటీసీ రాయుడు శ్రీను, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ డంగేటి రమణ, పంపన లీర అబ్బాయి, ఆచెంట రాము, ఆచెంట శివ, గంటేం సత్తిబాబు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పైన సొసైటీ చైర్మన్గా మీకు ఒక విన్నపం. ఇక్కడ పైనలో జరిగినటువంటి కొన్ని సమస్యల గురించి పేపర్లో వేశారు కాబట్టి దాని గురించి వచ్చి నిన్న పరిశీలన చేసాం. పరిశీలన చేస్తే అందులో ఇంకా కొన్ని విషయాలు ఇంకా ఆడిటర్ గారికి ఫోన్ చేసి నేను మాట్లాడితే ఆయన ఇంకా 4 రోజుల్లో కానీ రికవరీ అది ఇంకా తెలియదని చెప్పారు ఆయన. దాని నిమిత్తం ఇక్కడ ఏంటంటే ఏదో జరిగిపోయింది అనే ఉదంత ఎక్కువగా ఉంది. దానికి అవగాహనగా ఇక్కడ అది వంటి నాకు ఇంకా ఏం తెలియలేదు. అది ఏమన్నా తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే ఇంకా 2-3 రోజులు అది ఏదైనా జరిగి ఆడిట్గా చెప్పిన తర్వాత దాన్ని చర్య తీసుకుంటాం. కానీ మన మాజీ ఎమ్మెల్యే గారి మట్టికి మాత్రం ఇక్కడ ఏదో జరిగిపోయింది, దీని ఆ వెనకాల ఉన్నట్టు వారు ఎమ్మెల్యే గారని ఊరికే ఆయన చెప్తున్నాడు. అది ఏమాత్రం సబూ కాదు. అలాగే అనుకుంటే ఆయన గతంలో ఆయన అలాగే ఉండి చేయించి ఉంటాడు, అందుకని ఇవాళ అనగలుగుతున్నాడు. ఏంటంటే ఈ అవగాహన అనేది రైతులకి ఏ విధమైన లోపాలు జరగలేదు. రైతుల విషయంలో ఎరువులు ఇచ్చేదానికి సక్రమంగానే జరిగినాయి. కానీ ఈ ఆడిట్ జరిగినటువంటి కార్యక్రమంలో ఏమన్నా అవకతవకలు ఉన్నాయో లేవో నేను తెలుసుకుని భవిష్యత్తులో నేను దీన్ని పరిశీలన తీసుకుని ఇందులో ఏ విధమైన లోపాలు జరిగినా దాన్ని ఇమీడియట్గా చర్య తీసుకుంటాం. కానీ ఈ లోపల ఈ వైఎస్ఆర్ నాయకులు ఊరిక దాన్ని కొండనే ఏదో జరిగిపోయిందని చిన్న కొండలా చూపించి 10 మందికి బాగా ఇక్కడ ఏదో జరిగిపోయింది, ఎమ్మెల్యే గారికి అనుసంగంలో జరిగింది అనుకుంటూ తప్పు. దాని నిమిత్తంగా ఏ విధమైన లోపాలు ఇక్కడ జరగలేదు. కానీ అమౌంట్లని జరిగినాయి అన్నారు చూడండి, అది ఏంటనేది ఆడిట్ జరిగిన తర్వాత పరిశీలన తీసుకుని దాన్ని సక్రమంగా మేము ఇందులో తప్పు జరిగితే ఏ ఒక్కరినైనా సరే, సెక్రటరీ అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, ఎవరినైనా సరే మేము కంపల్సరీ చర్య తీసుకుంటాం. నేను వచ్చి 15 రోజులు అయింది. ఈ లోపల ఏదో జరిగిపోయిందంటే ఇక్కడ మీదో మా పార్టీ చేసింది అంటున్నారు. అంతమంది ఇదంతా గతంలో జరిగిందే. చెప్పుకోవాల్సి వస్తే గతంలో మీ అయ్యంలో జరిగినటువంటి మీ ఎప్పుడు వచ్చింది ఎన్నాళ్ళు అవ్వలేదు కదా. మన ఎమ్మెల్యేలు కూడా దీని గురించి ఏం పట్టించుకోరు కదా. ఇది జరిగినటువంటిది గతంలో జరిగినట్టు అని ఇవాళ బయటకి మీ ఉపహాతోడు మీరు తీసుకుంటారు బయటకి. ఇది అంతే తప్ప కానీ ఇక్కడ అంత మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదని నాకు నిర్ధారణ అవుతుంది. ఏమైనా జరిగితే మట్టుకు మాత్రం నేను ఈ ఆడిట్ జరిగిన తర్వాత నేను దాని చర్య తీసుకుంటాను కంపల్సరిగా. ఇందులో ఎంతటి వరకు ఎవరేం జరిగి తప్పుని కంపల్సరిగా మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు. దానికి నేను స్పందించి మీకు అందరికి మళ్ళీ నేను ఇది ఏమైంది ఆడిట్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి కూడా వివరిస్తాను.